రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విమాన సర్వీసులు నడపలేక తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పటి వరకు పలువురు ప్రయాణికులకు 827 కోట్లు రీఫండ్ చేసింది. మిగిలిన వారికి డిసెంబర్ 15లోగా చెల్లింపులు జరుపుతామని వెల్లడించింది. ఇండిగో విమాన సర్వీసులో అంతరాయం వల్ల నవంబర్ 21 నుంచి డిసెంబర్ 1 వరకు 9,55,591 టికెట్లు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. వీటి విలువలోని 827 కోట్లు రీఫండ్ చేసినట్లు పేర్కొంది. డిసెంబర్ 1 నుంచి 7 వరకు 5,86,705 టికెట్లు రద్దు కాగా 570 కోట్లు ప్రయాణికులకు అందించినట్లుగా ఒక ప్రకటనలో తెలిపింది. ఇక విమానాల సర్వీసుల రద్దు వల్ల వివిధ విమానాశ్రయాల్లో దాదాపుగా 9,000 బ్యాగేజీలు నిలిచిపోయినట్లుగా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాటిలో 4,500 బ్యాగులను ఇప్పటికే ప్రయాణికులకు అందజేసినట్లుగా తెలిపింది. వచ్చే 36 గంటల్లో మిగిలిన వాటిని డెలివరీ చేసేందుకు ఇండిగో ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం మొత్తం 500 సర్వీసులు రద్దయ్యాయని వెల్లడించింది. ఇక ఇదిలా ఉండగా సర్వీసులు పునరుద్ధరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తమ మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ప్రత్యేకంగా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు ఇండిగో తెలిపింది. డిసెంబర్ 4న జరిగిన బోర్డు సమావేశంలో దీని ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. इंडिगो